అందరికీ నమస్కారం. నేను రవీందర్రావు. మనం ఈ వీడియోలో యువజన సంఘం చేయవలసిన పనులు ఏమిటి, మనం ఇంత ముందర వీడియోలో మనం మాట్లాడుకున్నాం. యువజన సంఘం ఎందుకు అనేది, తర్వాత యువజన సంఘాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం మాట్లాడదాం. మరి ఎందుకో తెలిసింది, ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలిసింది. యువజన సంఘం ఎలాంటి పనులు చేయాలి, మరి అల్టిమేట్గా కొన్ని పనులు చేద్దామనే ఉద్దేశంతో కదా మనం యువజన సంఘం పెట్టుకున్నది. కాబట్టి ఏమేం పనులు యువజన సంఘం చేయాల్సి ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చర్చ చేద్దాం. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఎస్హెచ్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా దీన్ని షేర్ చేస్తూ ఉండండి. గ్రామ సర్పంచ్ మరియు ఇతర ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గ్రామ మండల స్థాయి అధికారులకు సమాచారం అందించడం. మొట్టమొదటి పని, యూత్ క్లబ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత చేయవలసిన ఫస్ట్ పని ఏంటి? మీ గ్రామ సర్పంచ్ గారు ఉంటారు. మీకు వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతమైన అపోహలు ఉన్నప్పటికీ ఆయన గ్రామానికి ప్రధాన పౌరుడు, ప్రథమ పౌరురాలు లేదా ప్రథమ పౌరుడు. కాబట్టి బేషరతుగా మీరు వెళ్ళి గ్రామ సర్పంచ్ గారికి, కమిటీ వాళ్ళంతా వెళ్ళి కలిసి మీరు ఏర్పాటు చేసుకున్న యూత్ గురించి వారికి తెలియజేయడం. అదే కాకుండా ఇంకా గ్రామంలో ఎంపీటీసీలు కానీ లేదా ఇతరత్ర ఎన్నికైన ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో ముఖ్యులు, గ్రామ ముఖ్యులకి మీ యోజన సంఘం ఏర్పాటు చేసుకున్న దాని గురించి, మీరు చేయబోయేటువంటి మంచి పనుల గురించి వాళ్ళకి తెలియజేస్తూ వారి సహకారాన్ని మీరు అర్థించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది సమాచారం ఇవ్వడం ఫస్ట్ పని. యూత్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చేయబోయే పని. రెండో పని, గ్రామంలో ఉన్న సమస్యలు గుర్తించడం. మరి యువజన సంఘం పని చేయాలా? యూత్ పెట్టుకున్నదే గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద మనం పనిచేయాలి. మరి ఏం సమస్యలు ఉన్నాయో మనకు తెలియాలి కదా. మనకు కొన్ని విషయాలు తెలుసు, కొన్ని తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా యువత సీరియస్గా గ్రామ సమస్యల గురించి 1 గంట సేపు 2 గంటల సేపు చర్చించుకున్నటువంటి సందర్భాలు చాలా గ్రామాల్లో ఉండవు. ఎంతసేపు వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్యల్లో సతమతం అవుతూ ఉంటారు. కాబట్టి గ్రామం గురించి సీరియస్గా 1 గంట సేపు కూర్చొని మా గ్రామంలో ఏ సమస్య ఉన్నది, త్రాగునీటి సమస్య ఉన్నదా, లేకపోతే పేదరికం ఉందా, కుల వివక్షత ఉన్నదా, బాల్య వివాహాలు ఉన్నాయా, మరి ఆడమగ తేడా ఉన్నదా, లేకపోతే డ్రైనేజ్ ఎలా ఉన్నది, జనరల్గా చూస్తూ ఉంటారు. అడిగితే 2-3 సమస్యలు చెప్తారు. కానీ కూర్చొని ఒక సమూహంగా మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అని చర్చించి గుర్తించినటువంటి సందర్భం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు యువజన సంఘంగా ఏర్పాటైనాం కాబట్టి ఇప్పుడు మన యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది అందరి ఒక అభిప్రాయాలతోటి గుర్తించి ఒక లిస్టు తయారు చేయాలి. అయితే ఆ సమస్యలు మనం చేస్తామా చేయమనేది పక్కన పెట్టండి. ముందు సమస్యలు గుర్తించండి. అన్ని సమస్యలు యూత్తో అవుతాయా? కాకపోవచ్చు. కానీ సమస్యలను మనం లిస్ట్ అవుట్ చేద్దాం. చేసుకుంటే అందులో ఏవి చేయగలుగుతాం, ఏవి చేయలేదని తర్వాత చర్య. ముందు గుర్తించడం అనేది చేయాలి. కాబట్టి సమస్యలు గుర్తించడం అనేది మనకు రెండో కార్యక్రమం. ఇక మూడోది, సమస్యల ప్రాధాన్యత క్రమం తయారు చేయటం. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఒక 10, 20, 30 సమస్యలు గ్రామంలో వచ్చుంటాయి. అందులో డబ్బు పరమైనవి కొన్ని ఉంటాయి, డబ్బు లేకుండా చేయగలిగినవి కొన్ని పనులు ఉంటాయి, కొన్ని అపోహల ద్వారా ఉంటాయి. వాటిని అవగాహన కల్పించడం ద్వారా కూడా మనం తొలగించగలిగేటువంటి కార్యక్రమాలు ఉంటాయి, అవేర్నెస్ ద్వారా. మరి అట్లాంటప్పుడు ఏ కార్యక్రమాన్ని ముందు ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం, ఆ లిస్టులో ఏ కార్యక్రమం మొదట తీసుకుందాం, ఏ కార్యక్రమం రెండోదిగా తీసుకుందాం, ఏ కార్యక్రమం మూడోదిగా తీసుకుందాం, ఏ కార్యక్రమం నాలుగోదిగా తీసుకుందాం అనే దాన్ని, అలా చేసే పనిని ప్రాధాన్యత క్రమం అంటాం మనం. ప్రియారిటైజేషన్. అది మీ యువజన సంఘం యొక్క శక్తి సామర్థ్యాల ఆధారంగా మనం ఈ ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకోవాలా. మన శక్తిని బట్టి మనం ఫస్ట్ ఇది చేద్దాం, మన సామర్థ్యాన్ని బట్టి మనం సెకండ్ ఇది చేద్దాం, థర్డ్ ఇది చేద్దాం, ఫోర్త్ ఇది చేద్దాం అనేది ఒక ప్రాధాన్యత క్రమం అనేది చేయడం అనేది మూడో కార్యక్రమం. ఇక నాలుగవది, మరి ప్రాధాన్యత సమస్యలు గుర్తించడం, ప్రాధాన్యత తయారు చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలా? కార్యాచరణ ప్రణాళిక తయారు చేయుట, అమలు కమిటీలను ఏర్పాటు చేయుట. మరి జనవరి నెలలో ఈ కార్యక్రమం, ఫిబ్రవరి నెలలో ఈ కార్యక్రమం, మార్చిలో ఈ కార్యక్రమం అని మనం తయారు చేసుకున్నాం, బాగుంది. మరి దాన్ని ఏ కార్యక్రమానికి ఎవరు బాధ్యులు? 30 మంది ఉన్నాం. మరి 30 మందిలో ప్రతి కార్యక్రమానికి కొంతమందిని బాధ్యులుగా పెట్టాలా, మిగతా అందరూ సహకరించాలా.
అంటే దాని అర్థం ఆ బాధ్యులుగా పెట్టిన వాళ్ళే చేస్తారని కాదు. వాళ్ళు ముందు పడతారు, మిగతా అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటారు, అందరి సహకారంతో అన్ని పనులు జరుగుతాయి. కానీ ప్రతి కార్యక్రమానికి కొంతమందిని 2, 3, 4 బాధ్యులుగా పెట్టడం, తర్వాత ఆ కార్యక్రమం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరెవరిని దాంట్లో భాగస్వాములను చేయాలి, దానికి డబ్బులు ఖర్చు అవుతాయా, మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, లేకపోతే ఏం చేయాలి, ఎట్లా చేయాలనే ప్రణాళిక అంటే అది ఎప్పుడు చేద్దాం, ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దాం, ఎవరిని పిలుద్దాం, మరి నిధులు ఎక్కడి నుంచి సమకూర్దాం, వనరులు ఎక్కడి నుంచి సమకూర్చుకుందాం, ఎవరెవరి భాగస్వాములను చేద్దాం, ఈ అన్ని అంశాల సమాహారమే ప్రణాళిక. ఈ ప్రణాళిక తయారు చేసుకోవడం, తర్వాత దానికి ఒక్కొక్క కార్యక్రమానికి ఒక కమిటీని ముందు పెట్టి ఈ బాధ్యత మీది అని అప్పచెప్పడం అనేది 4వ పని. ఇక 5వ పని, ప్రతి నెల క్రమం తప్పక సమావేశాలు నిర్వహించుకోవాలి. మీటింగ్. ఈ యొక్క యువజన సంఘానికి మీటింగ్ అనేది హార్ట్ అండ్ సోల్ లాంటిది. మీటింగు మరి యువత అందరు కలుసుకునేది ఎక్కడ? మీటింగ్లోనే సాధ్యం. ప్రతి నెల తప్పకుండా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని, లేదా ప్రతి నెల ఒక ఫస్ట్ సండే, సెకండ్ సండే, లైక్ దట్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. కానీ తప్పకుండా నెలకొక సమావేశం యువజన సంఘం పెట్టుకోవాలి. దానికి ఖచ్చితమైన రోజు లేదా ఖచ్చితమైన డేట్, ఖచ్చితమైన ప్రదేశం, ఖచ్చితమైనటువంటి స్థలం, అదే సమయం కూడా ఉండాలి. ఏ టైం నుంచి ఏ టైంకు ఇది ముందే నిర్ణయించుకోవాలి. ఈ ముందు నిర్ణయించుకున్న దాని ప్రకారంగా సమావేశాలు నిర్వహించుకోవాలి. ఆ సమావేశాల్లో మనం అందరి అభిప్రాయాలను తీసుకోవడం, జరిగిన కార్యక్రమాల గురించి చెప్పడం, తర్వాత జరగబోయే కార్యక్రమాల గురించి మాట్లాడుకొని మరి అందరూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసుకొని కార్యాచరణను తయారు చేసుకోవడం అనేది ఈ సమావేశాల్లో జరుగుతుంది. అది మనకు 5వ కార్యక్రమం. 6వ కార్యక్రమం, ఇతర సంస్థలు, పంచాయతీ, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం. గ్రామంలో యువజన సంఘం ఒక్కటే ఉండదు. మహిళా సంఘాలు ఉంటాయి, రైతు సంఘాలు ఉంటాయి, లేబర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అదేవిధంగా మరి గ్రామ పంచాయతీ ఉంటుంది, ఈ నీటి వనరుల కమిటీ ఉంటుంది, రకరకాల వాటర్ షెడ్ కమిటీలు ఉండొచ్చు. అట్లా ఈ రకరకాలైనటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలు మరియు గ్రామ పంచాయతీ మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అంగన్వాడీ, ఆశ, లేకపోతే మనకి సాక్షర భారత్ వాలంటీరు, లేకపోతే ఉపాధి హామీ కోసం పనిచేసేటువంటి మన ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు గ్రామ స్థాయిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా మన ఇతర సిబిఓలు అంటే ఇతర రైతు సంఘాలు, మహిళా సంఘాలు, ఇట్లాంటి అన్నిటిని కూడా వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది, ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారాన్ని ఇవ్వడం, వాళ్ళ కార్యక్రమాలకు పిలిస్తే మనం వెళ్ళడం, మన కార్యక్రమాల్లో కూడా వాళ్ళను భాగస్వాములను చేయడం అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి పని. మనం మాత్రమే చేయకూడదు, అందరితో కలిసి. ఇది అందరి కోసం అందరం కాబట్టి అందరినీ ఇందులో కలుపుకుపోయేటువంటి పని 7వది. ఇక అవసరమగు పుస్తకాల నిర్వహణ, కార్యక్రమాల డాక్యుమెంటేషన్. మనం ఒక సంస్థను పెట్టినాం. యువజన సంఘం అనేది ఒక సంస్థ. ఈ సంస్థ మరి మనం నడిపించుకునే క్రమంలో తప్పకుండా ప్రభుత్వ గుర్తింపు కొరకు కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి మనం కొన్ని పుస్తకాలు అనేది పెట్టుకోవాలి. అంటే మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం మీటింగ్లో చర్చించిందన్నీ కూడా ఒక మినిట్స్ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎజెండా అంశాలు ఏం పెట్టుకున్నాం, ఏమేమి మనం చర్చ చేసుకున్నాం, ఆ చర్చ లోపల ఏం మనం నిర్ణయం తీసుకున్నాం అనేది రాసుకుంటాం. అట్లాగే గత నెలలో మనం ఏమేమి కార్యక్రమాలు చేసినాం, వాటిలో ఏమైనా పొరపాట్లు జరిగినాయా, బాగా జరిగిందా, ఎట్లా జరిగింది, ఏంటిది అనేది కూడా మనం విశ్లేషణకు సంబంధించి మీటింగ్లో జరిగిన ఇంపార్టెంట్ చర్చలన్నీ కూడా అందులో రాసుకుంటాం, తీర్మానాలు కూడా అందులో రాసుకుంటాం. అట్లాగే ఎవరైనా మనకు డొనేషన్ కానీ ఏదైనా కనుక ఇచ్చినట్టయితే ఓ రిసిప్ట్ బుక్ పెట్టుకొని ఆ డొనేషన్ ఇచ్చినందుకు వాళ్ళకి మనం రిసిప్ట్ బుక్ గురించి ఒక రిసీట్ అనేది తీసుకునే ప్రతి పైసాకి మనం ఒక ఆధారం ఉండాలి కాబట్టి వాళ్ళకి రిసిప్ట్ అనేది ఇస్తుంటాం. అదేవిధంగా మనకు ఒక బ్యాంక్ ఖాతా కూడా కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలను కూడా నమోదు చేయడానికి, అదేవిధంగా కొత్తగా సభ్యులను కనుక చేర్చుకుంటే మరి ప్రవేశం కోసం కూడా ఒక దరఖాస్తు ఫారం లాంటిది కావచ్చు. మరి ఇట్లా మీరు మినిమం ఒక 3-4 పుస్తకాలు తప్పకుండా యువజన సంఘం లోపల ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి కార్యక్రమం మనం చేస్తూ ఉన్నప్పుడు మన సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, అదేవిధంగా మరి రకరకాల మాధ్యమాల ద్వారా, మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనం దాన్ని మరి బయట ప్రపంచానికి ఇస్తూ ఉంటాం. కాబట్టి పేపర్లలో వచ్చే కటింగ్లు కావచ్చు, మరి మనం
తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ప్రతి కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించడం, ఎక్కడ నిర్వహించడం, ఎట్లా నిర్వహించడం, ఎవరెవరు పాల్గొన్నారు, ఏంటి అనే వివరాలతో కూడినటువంటి ఒక చిన్న రిపోర్ట్ తయారు చేసుకొని కనుక పెట్టుకుంటే భవిష్యత్తులో మీ ఒక సంవత్సరం తర్వాత చూసుకుంటే మీ యువజన సంఘం ఎన్నెన్ని మంచి పనులు చేసింది, ఎలా చేసింది, ఎవరు భాగస్వాములైన్లు, ఎవరి సహకారం దొరికింది, మరి ప్రజలు ఎలా విధంగా సంతృప్తిగా ఉన్నారు అనే అవకాశం మనకు డాక్యుమెంటేషన్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఒకటి పుస్తకాల నిర్వహణ, రెండోది కార్యక్రమాల డాక్యుమెంటేషన్ అనేది తప్పకుండా చేయాలి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ తయారీ అనేది మరొక కార్యక్రమం చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి మరి ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ యుగం కాబట్టి యువజన సంఘంలో 30-35 మంది ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో ఆ సభ్యులందరికీ సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోవాలి. వాట్సాప్ గ్రూప్లో మరి పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, పండుగ శుభాకాంక్షలు కాకుండా ముఖ్యమైనటువంటి అంశాలను, సమాచారాన్ని, మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి కావచ్చు, ఏదైనా కొత్త విషయం మన ప్రజలకు తెలియాలనుకున్నప్పుడు కావచ్చు, ఏదైనా అర్జెంట్ మెసేజ్ మనం ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు, అందరిని ఒక దగ్గర తీసుకొచ్చేది కాబట్టి ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ చాలా అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రం ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేసుకోవడం ద్వారా అందరూ ఎప్పటికప్పుడు జాగరూకులై ఉంటారు. అందరికీ ఎప్పటికప్పుడు యువజన సంఘం చేస్తున్నటువంటి పనులు కూడా తెలుస్తాయి. ఈవెన్ విదేశాల్లో ఉన్నటువంటి మీ గ్రామస్తులకు కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీరు ఈ యొక్క సోషల్ మీడియా అనేది నెక్స్ట్ సోషల్ మీడియా వినియోగం అనేది ఇంకొక కార్యక్రమం తప్పకుండా చేయాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి మీరు ఫేస్బుక్ను కావచ్చు, లేకపోతే ట్విట్టర్ను కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ద్వారా కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి వాట్సాప్ కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రపంచం మొత్తాన్ని కూడా మీరు చేస్తున్నటువంటి మంచి పనులను మీ గ్రామస్తులకు, మరి ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వేతర సంస్థలకు, మరి బయట ఉండేటువంటి వాళ్ళకు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా యువజన సంఘం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ కార్యక్రమాలను ఈ చేసే పనులలో ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నాం, సమస్యలు గుర్తించాలి అనుకున్నాం. ఈ సమస్యలు గుర్తించాలని అనుకున్నప్పుడు ఒక గ్రామంలో సమస్యలు కనుక గుర్తించినట్టు అయితే మేము కొన్ని ట్రైనింగ్లలో కనుక చూసినప్పుడు గుర్తించిన సమస్యలు ఇట్లా ఉన్నాయి. బాల కార్మిక వ్యవస్థ ఉన్నది, ఇంకా కొంతమంది పిల్లలు పనులు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు చాలామందికి ఇప్పటికీ లేవు. మనం 100% మరుగుదొడ్లు ఉన్నాయని ప్రకటించుకున్నాం, కానీ 100% మరుగుదొడ్లు ఇంకా కొన్ని గ్రామాల్లో లేవు. రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయి. కుల వివక్ష ఇంకా దౌర్భాగ్యంగా గ్రామాలలో ఈ యొక్క కుల వివక్ష ఇంకా వేళ్ళునుకుని ఉన్నది. మరి చాలా గ్రామాలలో డ్రైనేజ్ సమస్య ఉన్నది. రోడ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్న కాడ డ్రైనేజ్ లేదు. సో కొన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్ మొత్తానికి లేదు. మంచినీటి సమస్య, తాగడానికి ఇంకా మంచినీరు, సురక్షితమైన మంచినీరు అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీధి దీపాల సమస్య ఉన్నది. మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వీధి దీపాలు వేస్తారు, వారం రోజుల్లో అవి ఆరిపోతూ ఉంటాయి, మళ్ళీ సంవత్సరం తర్వాతనే. సో చాలా ఇబ్బందులు గ్రామస్తులు పడుతున్నట్టుగా మరి పార్టిసిపెంట్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరక్షరాస్యత ఇంకా చదువురాని వాళ్ళు ఇంకా గ్రామాలలో ఉన్నాడు, అది దురదృష్టకరం. పారిశుద్ధ్యం సరిగా లేదు, ఇంకా మలమూత్ర విసర్జన, అదేవిధంగా ప్లాస్టిక్ విస్తృతమైనటువంటి వినియోగం, విశృంఖలంగా మరి గ్రామంలో చెత్త చెదారం అనేది పడేయడం, అట్లాంటిది దానివల్ల పారిశుద్ధ్యం సరిగా లేదు. పచ్చదనాన్ని కొన్ని గ్రామాల్లో మరి పట్టించుకునేటువంటి నాదురు లేరు. పేదరికం మనందరికీ తెలిసిందే, ప్రతి గ్రామంలో కూడా ఇంకా కొన్ని కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతూ ఉన్నాయి. మరి అన్నమో రామచంద్ర అని మరి వలసలకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. నిరుద్యోగం ప్రతి గ్రామంలో కూడా నిరుద్యోగం కూడా ఇంకా ఉన్నది. అదేవిధంగా నిరుపేదలకు ఇండ్లు లేవు, చాలామందికి ఇంకా ఇల్లు కావాలని పెద్ద ఎత్తున ప్రభుత్వాలను మరి సంస్థలను డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి శ్మశాన వాటిక చాలా గ్రామాల్లో ఇంకా సరిగా లేదు అనేటువంటిది మరి మన పార్టిసిపెంట్స్ ద్వారా వస్తున్నది. కమ్యూనిటీ హాల్ మీటింగ్లు పెట్టుకోవడానికి, చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకోవడానికి కమ్యూనిటీ హాల్ కూడా సరిగా లేదు అనేది, సీసీ రోడ్ల నిర్మాణం సరిగా జరగకపోవడం, లింగ వివక్ష, స్త్రీ పురుష వ్యత్యాసం అనేది కూడా ఒక పెద్ద సమస్యగా తయారైంది. మద్యపాన సమస్య ప్రతి గ్రామంలో కూడా మరి విచ్చలవిడిగా మద్యం అనేది మరి 24/7 అంటాం మనం. ఏ సందర్భంలోనైనా మంచినీళ్ళు దొరకని గ్రామంలో కూడా మద్యం మరి ఏరులై పారుతున్నటువంటి సందర్భం మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నది. వలసలకు బతుకు తెరువు కొరకు కొన్ని జిల్లాల్లో ఇంకా వలసలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు కూడా మరి కంటిన్యూ అవుతూ ఉన్నది. మరి దివ్యాంగులకు మరి ఈ సమాజం ఇంకా సరైన విధంగా దివ్యాంగులను గుర్తించకపోవడం, గౌరవించుకోకపోవడం, వాళ్ళకు అందాల్సినటువంటి సహాయ సహకారాలు అందకపోవడం, మరి
పాఠశాలలలో కూడా ముఖ్యంగా అమ్మాయిలకి మరి టాయిలెట్స్ ఫెసిలిటీ లేకపోవడం, మంచినీటి ఫెసిలిటీ లేకపోవడం, మధ్యాహ్న భోజనం సరైనటువంటి నాణ్యత లేకుండా పోవడం, అదేవిధంగా కొంతమంది టీచర్లు నెలల తరబడి మరి పాఠశాలలు చదువులు చెప్పడం పోవడం, కొన్ని టీచర్ పోస్టులు లేకపోవడం, ఆ రకంగా సమస్యలు. ఆసుపత్రి చాలా దూరంగా ఉండడం, ఉన్న ఆసుపత్రులు కూడా మరి స్పందించే వాళ్ళు లేకపోవడం, ఈ సమస్యలన్నీ కూడా ఒక యువజన సంఘం మరి సమస్యలను గుర్తించమన్నప్పుడు ముఖ్యంగా మరి ఈ సమస్యలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. సో మీరు యువజన సంఘం పెట్టుకున్న తర్వాత సమస్యలు గుర్తించేటువంటి కార్యక్రమం మీరు చేసినప్పుడు ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో కూడా గుర్తించే అవకాశం ఉన్నది. సో ఈ రకంగా సమస్యలన్నింటినీ కూడా గుర్తించి ఒక లిస్టు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందులో కొన్ని మీ గ్రామంలో ఉండకపోవచ్చు, ఇందులో లేని కొన్ని మీ గ్రామంలో కొత్త సమస్యలు కూడా బహుశా రావచ్చు. మరి ఈ వచ్చిన మొత్తం సమస్యలన్నింటిని కనుక మనం చూసుకున్నట్టయితే వీటిని రెండుగా మనం విడదీసుకున్నట్టయితే మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. మరి ఇప్పుడు ఇన్ని సమస్యలు మనం గుర్తించినాం. ముందు దాంట్లో చూసినట్టయితే 23 సమస్యలు మనకు రావడం జరిగింది. కానీ 23 సమస్యలను మనం రెండుగా విడగొట్టి చూస్తే డబ్బు ఖర్చుతో కూడుకున్నటువంటి సమస్యలు ఏమిటి, మరి డబ్బు ఖర్చు పెట్టకుండా మనం సాల్వ్ చేయగలిగేటువంటి సమస్యలు ఏమిటి అని మనం చూసినట్టయితే, ఒకటి మనకు ఆర్థిక సంబంధమైన కార్యక్రమాలు. అయితే ఇందులో తప్పనిసరి మనీ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నది. అందులో నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం అంటే దీనికి డబ్బులు కావాలి, మరుగుదొడ్ల నిర్మాణం డబ్బులు కావాలి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం అంటే ముఖ్యంగా నిర్మాణాలన్నీ కూడా మీకు డబ్బుతో కూరుకున్నాయి. ఆర్థిక అంశాలన్నింటినీ కూడా విడదీసుకొని మీరు రాసుకోవాలి. మొత్తం సమస్యలు రాసుకున్న తర్వాత ఆర్థిక అంశాలు ఒక లిస్టు, మరి ఆర్థికేతర అంశాలు మరో లిస్టు. ఆ రకంగా చేసిన దాంట్లోనే ఆర్థిక అంశాల్లో వచ్చినటువంటి లిస్టు నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నా. ఇందాక చేసిన దాంట్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, మంచినీటి వసతి, వీధి దీపాల ఏర్పాటు, శ్మశాన వాటిక, పాఠశాలలో వసతి కల్పన, ఆసుపత్రి ఏర్పాటు. 23 సమస్యలు గుర్తిస్తే అందులో 10 సమస్యలు ఖచ్చితంగా డబ్బు లేనిదే జరగనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని సపరేట్గా రాసుకొని పెట్టుకోవాల్సిన అవసరం యువజన సంఘానికి ఉన్నది. మరి డబ్బు లేకుండా కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు. మరి అట్లాంటి కార్యక్రమాలు ఏమున్నాయి అని మనం అందులో నుంచి 23 నుంచి విడగొట్టినట్టయితే మనం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, దీనికి పెద్దగా డబ్బు అవసరం లేదు. అవగాహన కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా పిల్లల్ని ఆశ్రమ పాఠశాలలో లేదా మరి గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించడం ద్వారా బాల కార్మిక వ్యవస్థ చేయొచ్చు. నిరక్షరాస్యత నిర్మూలన, మూఢనమ్మకాల నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన, కుల వివక్ష నిర్మూలన, లింగ వివక్ష నిర్మూలన, మద్యపాన నిషేధం, వలసల నివారణ, దివ్యాంగులకు సహాయం, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, పేదరికం, నిరుద్యోగం. ఇట్లాంటి ఈ కార్యక్రమాల్లో చాలా లిమిటెడ్ పోర్షన్లో డబ్బులు అవసరం ఉంటుంది. మెజారిటీ ఇది యాటిట్యూడ్ అండ్ బిహేవియర్కి సంబంధించింది. మనుషుల ఆలోచన విధానంలో మార్పులు తీసుకురాగలిగితే మరి ఆ మార్పు ఎలా వస్తుందంటే చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామంలో మరి రకరకాల కళాజాతల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, ఇతరత్ర మరి ప్రెషర్ గ్రూప్ ద్వారా కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కావచ్చు, రకరకాలైనటువంటి పద్ధతుల కార్యక్రమాల శ్రమదానాల ద్వారా కావచ్చు, యువత తలుసుకుంటే ఈ 13 కార్యక్రమాలు ఏవైతే ఇక్కడ మనం రాసుకోవడం జరిగిందో ఇవన్నిటిని కూడా మరి డబ్బుతో సంబంధం లేని కార్యక్రమాలు ఇవన్నీ చేయొచ్చు. మీరు ప్రాధాన్యత క్రమం సెట్ చేసుకునేటప్పుడు ముందుగా యువత దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మిత్రులారా గుర్తుంచుకోండి, మీరు యువత పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది, డబ్బులు పెట్టలేరు వాళ్ళు. కాబట్టి డబ్బులతో కూడుకున్నవన్నీ కూడా ప్రభుత్వ అధికారులతోటి మరి పంచాయతీతోటి మరి ఇతర సంస్థలతో కలిసి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే ఇందాక మనం చూసినామో డబ్బుతో కూడుకోనటువంటి కార్యక్రమాలు, శ్రమదాన కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయొచ్చు, శ్రమదానం ద్వారా ప్లాస్టిక్ నిషేధం చేయొచ్చు, అవేర్నెస్ కల్పించడం ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించవచ్చు, అవేర్నెస్ కల్పించడం ద్వారా మరి జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించవచ్చు, కుల వివక్షను నిర్మూలించవచ్చు, అదేవిధంగా బయట ఉన్న పిల్లల్ని బడిలోకి తీసుకురావచ్చు, అదేవిధంగా మనం ఆహారం ఆరోగ్యం గురించి కూడా అవగాహన కల్పించవచ్చు. సో ఎన్నో కార్యక్రమాలు, పచ్చదనం ముఖ్యంగా మనం మొక్కలు నాటచ్చు, సో పరిసరాల పరిశుభ్రతను మనం పెంపొందించవచ్చు. ఈ రకంగా చాలా కార్యక్రమాలు డబ్బు ఖర్చుతో లేనటువంటి వాటిని సపరేట్ చేసుకొని వాటికి ప్రయారిటీ ఐటమ్స్ కింద మీరు కనుక ముందు పెట్టుకుంటే ఆ కార్యక్రమాలు చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. కాబట్టి సో మీరందరూ కూడా
ఇప్పుడు యువజన సంఘం ఏం పనులు చేయాలి అనేది మీకు అవగాహన అయిందని నేను అనుకుంటున్నా. మర్చిపోకుండా ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులు కూడా షేర్ చేయండి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీ గ్రామంలో చేపట్టడానికి ఇప్పుడే ప్రణాళికను సిద్ధం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.